చిన్నశంకరంపేట మండలంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నూతన వస్త్రాలు ధరించి హారతులు తీసుకున్నారు. సాయంత్రం వ్యాపారులు తమ వ్యాపార సంస్థల వద్ద లక్ష్మీ పూజలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో వ్యాపారస్తులతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారి సంగమేశ్వర్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డిలు మాట్లాడుతూ చీకటిని ప్రారదొలి ఏ విధంగా అయితే వెలుగులు నింపుతుందో ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని వారన్నారు. ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా అమ్మవారి కృప అందరిపై ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు చిరంజీవి, న్యాయవాది శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు గౌస్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, కంజర్ల చంద్రశేఖర్, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు పొద్దున మంగళహారతులు, సాయంత్రం లక్ష్మీ పూజలు. అయితే లక్ష్మీ పూజ కారణం ఏంటంటే ఆ శ్రీజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవత ఉద్భవించిన రోజు కాబట్టి అందరు లక్ష్మీదేవత ఆరాధించి వ్యాపారాన్ని కానీ వివాహాన్ని కానీ వృద్ధి అందుకుంటారు. ప్రకాశుడు రాక్షసుని విష్ణుమూర్తిని సంహరిస్తే నగదర్శి ఈరోజు ఆది నక్షత్రానికి ఆ శ్రీజబౌళ అమావాస్య గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ దేశంలో చేసుకున్న హ్యాపీ దీవాలి. మరి దీవాలి సందర్భంగా ప్రజల జీవితాల్లో చక్కటి కాంతులు వెలుగులతో వాళ్ళ జీవితాలు చల్లగా ఉండాలని ఆ యొక్క కృష్ణ భగవాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే నరకాసురుని హతం సత్యభామతో పూర్తించి ప్రజలకు పూర్తిగా స్వేచ్ఛాయ ఆనాడు సత్యభామ శ్రీకృష్ణ అయితే మరి తప్పకుండా అదే పరంపరను మన సనాతన ధర్మం ప్రకారం ఈ పనులు జరుపుకుంటున్నాం. ఎప్పుడైనా అన్యాయం ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుంది అనేది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. తప్పకుండా ప్రజల జీవితాల్లో కాంతులతో వెలుగులతో మరి ఎంతో సంతోషంగా ఉండాలి.